ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మరి చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వారిని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, చదువుకో బాబు, మరి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నువ్వు చదువుకున్నట్లయితే కనుక నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చిన్న బిడ్డలకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కానీ వారు నిర్లక్ష్య ధోరణిలో ఉండేటువంటి వారిగా ఉంటారు, అంతగా పట్టించుకోరు. కానీ ఒకనొక సమయం వస్తుంది, ఎప్పుడు అనంటే కనుక ఫైనల్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్ కనుక పాస్ అవ్వకపోతే, ఆ ఎగ్జామ్లో విజయం పొందుకోకపోతే నెక్స్ట్ క్లాస్కి మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ప్రమోట్ అవుతారు, కానీ నేనైతే ప్రమోట్ కాను, ఈ ఎగ్జామ్ సరిగా రాయకపోయినట్లయితే అనేటువంటి ఆలోచన అయితే గనక ఆ సమయంలో కలుగుతుంది. ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్ డిక్లేర్ చేశారో డేటు, అప్పుడు ఆ బిడ్డ మరి అప్పటి వరకు ఉన్నటువంటి అల్లరితనమంతా విడిచిపెట్టి ఎంతో శ్రద్ధగా మరి ఆ ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసిన డేట్ దగ్గర నుండి కూడాను, మరి ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడాను ఎంతో శ్రద్ధతోటి ఆ ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను నేను ఉత్తీర్ణుడు అవ్వాలని చెప్పేసి ఎంతో శ్రద్ధ కలిగి వాళ్ళు చదివేటువంటి వారిగా ఉంటారు. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు, నోవహు దినములు ఏ రీతిగా జరిగేనో అదే రీతిగా దేవుని యొక్క రాకడ కూడా జరగబోతుంది, మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా జరగబోతుందని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అవునేస్తమా, నోవహు దినాలు 120 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించినప్పటికీ కూడాను దేవుని యొక్క మాటని, దేవుడు మరి నోవహు ద్వారా చెప్తున్నటువంటి మాటని వాళ్ళు అవహేళన పరిచారు. మరి ఇప్పటి వరకు కూడా వర్షాలు పడలేదు, మరి జలప్రళయం అని చెప్పి నోవహు చెప్తున్నాడని అవమానకరంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు. ఆఖరి నిమిషం వరకు కూడాను, ఆఖరి నిమిషంలో జరిగినది ఏమిటంటే సిద్ధపడినటువంటి నోవహు కుటుంబం మాత్రమే సురక్షితంగా ఉన్నారు. ఈ యొక్క అంత్యకాల దినములలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అదే తెలియజేస్తున్నాడు. ఒక చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి మరి మిగిలిన ఎగ్జామ్స్ నిర్లక్ష్యపరిచినప్పటికీ కూడాను దేవుని యొక్క మరి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేశారో అప్పుడు మాత్రం పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాసక్తులతోటి చదివి ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ప్రమోట్ అవుతాడు. అదే రీతిగా ఈ యొక్క అంత్యకాల దినములలో కూడాను అనేక మంది దైవ సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతున్నటువంటి క్రమంలో నువ్వు నిర్లక్ష్య స్వభావంతో ఉండడానికి వీల్లేదు. ఇంతవరకు నువ్వు దేవుని యొక్క మాటని నువ్వు నిర్లక్ష్యపరిచి ఉండవచ్చు, దేవుని యొక్క సువార్తను నువ్వు నిర్లక్ష్యపరిచి ఉండవచ్చు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, మరి విందు చేస్తూ పెండ్లికి ఇచ్చుచు మరి విందు చేస్తూ ఏ రీతిగా నోవహు దినములు ఉన్నాయో అదే రీతిగా మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా జరగబోతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క అంత్యకాల దినములలో మనం చూస్తున్నాం, నిర్లక్ష్య స్వభావంతో అదే రీతిగా జనులు కూడా జీవిస్తున్నారు. కానీ అనుకోనటువంటి సమయంలో ఆ యొక్క జల ప్రళయం ఏ రీతిగా వచ్చిందో అదే రీతిగా దేవుని యొక్క రాకడ కూడాను జరగబోతుంది. ఆ యొక్క విద్యార్థి ఫైనల్ ఎగ్జామ్స్ అనౌన్స్ డేట్ డిక్లేర్ చేసిన వెంటనే ఎంత శ్రద్ధ కలిగి చదువుకుని ఎగ్జామ్స్ రాసి ప్రమోట్ అయ్యాడో, ఇంతవరకు నీ యొక్క జీవితం నిర్లక్ష్య స్వభావంతో ఉండి ఉండవచ్చు. కానీ ఈ యొక్క సూచనలన్నీ చూస్తున్నప్పుడు దేవుని యొక్క రాకడ బహు సమీపంగానే ఉన్నదని నీవు గుర్తెరిగినప్పుడు ఇప్పుడైనా కానీ నీ యొక్క భక్తి జీవితాన్ని సీరియస్గా తీసుకో. ఎందుకంటే ప్రమోషన్
లేకపోతే ప్రమోట్ కాకపోతే భయంకరమైనటువంటి 7 ఏండ్లు శ్రమ దినాలు, భయంకరమైనటువంటి ఉగ్రత పాత్రలు ఈ యొక్క భూమి మీద కుమ్మరించబడబోతున్నాయి. అటువంటి శ్రమల కాలంలో, అటువంటి ఉగ్రత దినాల్లో నీవు ఉండకూడదు అని అంటే కనుక డేట్ అనౌన్స్ చేస్తున్నారు. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నదని అనేక మంది సువార్థికులు ప్రకటిస్తున్నారు. ఏ రీతిగా అయితే కనుక దేవుని యొక్క రాకడ సమయంలో సంభవాలు జరుగుతాయని తెలియజేశారు, ఆ సంభవాలన్నీ కూడాను నేడు చూస్తున్నాము. యుద్ధాలు, భూకంపాలు, ఇలాగ అనేక సూచనలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ అయ్యేటువంటి భక్తి చేసేటువంటి వారముగా ఉండాలి. మరి ఇప్పటి వరకు ఆ యొక్క నిర్లక్ష్య స్వభావంతో నీవు ఉన్నట్లయితే గనక దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నదని సేవకుల ద్వారా మరి దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ అయ్యేటువంటి భక్తి, స్థిరమైనటువంటి భక్తి చేసేవారముగా ఉందాము. మరి 7 ఏండ్లు భూమి మీద శ్రమ జరగబోయే కాలానికి ముందుగా 7 ఏండ్లు ర్యాప్చర్లో దేవుడు మధ్యాకాశంలో విందు జరిగించబోతున్నాడు. అటువంటి గొప్ప ధన్యతలో మరి నీవు నేను కూడా ఉండాలి అని అంటే కనుక ఈ యొక్క అంత్యకాల దినములలో కడబూరం రోగగానే కొనిపోబడేటువంటి భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉందాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.